మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయాన్ని పరీక్షించు అంటున్నాడు. దేవుని వేడుకుంటున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. నా హృదయములో ఏదన్నా నీకు ఆయాసకరమైంది ఉందా? నీకు హేయమైనది ఏదో ఉందా? నన్ను ఒక్కసారి పరీక్షించు దేవా అని దావీదు ఇక్కడ దేవుని వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, పాపం అనేది అది అంతరంగంలో ఉంటుంది, పై కనిపించేది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపం అనేది పై కనిపించేది కాదంటది, బాహ్య సంబంధమైనది కాదు, అది అంతరంగ సంబంధమైనది. అది యేసు ప్రభువు అందుకని చెప్పినాడు మత్తయి సువార్తలో. ఏమన్నాడంటే, ఒక వ్యక్తి హృదయములో నుండే చెడు ఆలోచనలు, కక్షలు, కలహాలు, అలాగనే దొంగతనాలు, వ్యభిచారాలు, ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి హృదయములో నుండే వస్తవి, హృదయములో నుంచే బయటికి వస్తవి అనేసి యేసు ప్రభు సెలవిచ్చినాడు. అలాగనే ఇర్మియా గ్రంథములో కూడా 17వ అధ్యాయంలో హృదయం అంట బహు మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు కూడా లేడని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హృదయములో పాపం ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. అది మనుషులేమో పై రూపాన్నే చూస్తారు. వాళ్ళు పాపం చేస్తారు, అవినీతి ఉంచుకుంటారు, అక్రమము, కలహాలు, భేదాలు, కక్షలు, లోకాశలు, పాపపు తలంపులు, పాపిష్ట ఆలోచనలు ఉంచుకుంటారు, పాపం చేస్తారు. కానీ మరలా ఆ పాపం పోగొట్టుకోవడానికి వాళ్ళు చేతులు కడుక్కుంటూ సరిపోతుంది, కాళ్ళు కడుక్కుంటూ సరిపోతుంది, మొహం కడుక్కుంటూ సరిపోతుంది అని ఆలోచించుకుంటారు. కానీ కాళ్ళు కడుక్కుంటున్నావు, చేతులు కడుక్కుంటున్నావు, మొహం కడుక్కుంటున్నావు, చేసిన పాపం పోదు, హృదయంలో ఉన్న పాపం పోదు. అది మనుషులేమో ఎంతసేపు ఒక వ్యక్తి హృదయంలో పాపం ఉందా లేదా అని అది చూడడు, మనిషి పై రూపాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి ఎంత పాపిష్టుడైనా కూడా అతడు పైన ఉన్న దాన్నే బట్టి విలువిస్తాడు, మంచి మాట్లాడతాడు, గౌరవిస్తాడు. కానీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని మాత్రం చూడలేరు వాళ్ళు. మనుషులు ఆ విధంగా ఉంటారు, మనుషులో ఉన్న చెడుతనాన్ని చూడలేరు. కానీ ఆ మనుషులో ఉన్న అక్రమము, అవినీతి, ఆ పాపము ఎవరు చూస్తారంటే దేవుడు ఒక్కడు మాత్రం పరీక్షిస్తాడు. ఆయన హృదయ పరిశోధకుడు అంట.
హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. మనుషులు ఎంతసేపు ప్రభువా నాకున్న రోగాన్ని తొలగించవా, నాకున్న నొప్పులు తొలగించవా, నాకున్న ఈ యొక్క బలహీనతలు, నొప్పులు, వ్యాధి, రోగాలు తొలగించు, నన్ను ఆశీర్వదించు, ఎప్పుడు ఇదే పైనున్న వాటి కోసమే అడుగుతారు వాళ్ళు. పైనున్న వాటి కోసం ప్రార్థన చేస్తారు, పై వాటి కోసమే చూస్తారు, పై వాటిని చూస్తారు మనుషులు. కానీ హృదయములో ఉన్న గూడు కట్టుకుపోయిన ఆ పాపాన్ని మాత్రము తీసివేయమని అడగరు. ఫస్ట్ ఆత్మీయమైన స్వస్థత కావాలా నీకు? హృదయంలో ఉన్న పాపము, గూడు కట్టుకుపోయిన పాపము అది తీసివేయబడితేనే గాని నీకు ఆత్మీయమైన స్వస్థత కలుగుతూనే గాని శరీర స్వస్థత కూడా నీకు తర్వాత దేవుడు కూడా దయచేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత హృదయంలో ఎక్కడిదక్కడ ఉంచుకొని నాకు అది దయచేయి, ఇది దయచేయి, ఇది తీసేయి, అది తీసేయి, నన్ను బాగు చేయని పైనే అది కాదు దేవునికి కావాల్సింది. హృదయాన్ని ఎలా ఉందో చూసుకో ఒకసారి. ఎందుకంటే ఈ లోకంలో ఒకవేళ ఒక మనిషికి ఏదైనా రోగమో ఒక వ్యాధో ఆ శరీరానికి వస్తే డాక్టర్లు బాగు చేయగలుగుతారు. ఆ మెడిసిన్ వాడినప్పుడు, ఆ యొక్క డాక్టర్లు వైద్యుల దగ్గర పోయినప్పుడు మనకున్న రోగం ఏదున్నా కూడా చూసి ఆ రోగానికి తగినట్టుగా ఆ మందులు, ఆ మెడిసిన్స్ ఇస్తారు. ఆ రోగాన్ని తీసేయగలుగుతారేమో. కానీ చేసిన పాపము తీసేయాలంటే, మనుషుల హృదయంలో గూడు కట్టుకుపోయిన పాపాలని అది తీసేయాలంటే ఎవ్వరి తరం కూడా కాదు. ఎందుకంటే శరీరానికి ఏ విధంగా అయితే ఒక వ్యాధి కలిగిందో, మనిషి పాపం చేయడం వల్ల కూడా హృదయానికి వ్యాధి కలిగిందంట. హృదయం అంటే ఘోరమైన వ్యాధి గలదంట. ఎందుకో తెలుసా? మనిషి చేసిన పాపం బట్టి ఆ హృదయం కూడా వ్యాధి గలది అయిపోయింది. పాపంతో నిండిపోయింది కాబట్టి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అక్రమము, దుష్టత్వము అంతా నిండిపోయింది కాబట్టి అది కూడా ఆ హృదయం ఏమైపోయింది? ఘోరమైన వ్యాధి గలదిగా అయిపోయింది అది. ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ మనుషుల వల్ల, ఏ వైద్యుల వల్ల, ఎవ్వరి వల్ల కూడా కాదు. కేవలము యేసు ప్రభువు మాత్రమే ఆ గూడు పట్టుకుపోయిన పాపాన్ని తీసేసి, ఆ పాపాన్ని, ఆ కరవైన రోగముతో ఉన్న మన హృదయాన్ని బాగు చేసే దేవుడు ఆయన. మన హృదయాన్ని ఆయన తప్ప ఎవ్వరు కూడా బాగు చేయలేరు. వ్యాధితో నిండిపోయిన ఈ హృదయాన్ని స్వస్థపరిచేది ఎవరంటే, బాగు చేసేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన రక్తము చేత మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరుస్తారు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచి మొదటిగా మన హృదయాన్ని పరిశీలించు అని దేవుని వేడుకోవాలి. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను పరీక్షించు అంటున్నాడు. ఇతరులని ఏదో ఇతరుల కంట్లో ఉన్న వాటిని ఆయన చూస్తలేడు, ఇతరులను ఖండిస్తలేడు, ఇతరులను హెచ్చరిస్తలేడు, వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులని. ఫస్ట్ నాలో ఏదైనా ఉందా, నాలో ఏదైనా అక్రమం ఉందా, అది చూడయ్యా, అది చూడు, అది చూసి పరిశీలన చేసి అది ఒకవేళ ఉంటే అది తీసేయమని వేడుకుంటున్నాడు. చూడు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు హృదయాన్ని చూస్తాడండి. హృదయాన్ని చూసే దేవుడు ఆయన. మనుషులు పై రూపం చూసి నీకు విలువనిస్తారు, మాట్లాడతారు, నీ దగ్గరికి వస్తారు. కానీ దేవుడు అలా కాదు, అంత వ్యతిరేకంగా ఉంటాడు. మనుషుల యొక్క జ్ఞానం, దేవుని జ్ఞానం వేరు. మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనుషులు పై రూపం చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు ఎందుకు మోసపోతారంటే పైనున్న వాటిని చూస్తారు కాబట్టి ఒక దినాన వాళ్ళు మోసపోతారు. అయితే దేవుడు ఎందుకు మోసపోడంటే హృదయాన్ని చూస్తారు. హృదయాన్ని చూసి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక వ్యక్తికి బాధ్యత ఇస్తాడు. అందుకనే ఆయన
హృదయ పరిశోధకుడు అంతరంగంలన్నీ కూడా పరిశీలిస్తారంట. ఆయన పరిశీలిస్తారు. ఎలా ఉంది అనేసి దేవుడు పరీక్షిస్తారంట. ఈరోజు సహోదరులారా, ఇంకా దావీదు ఏమంటున్నాడంటే, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము. ఆలోచనలు కూడా ఫస్ట్ ఏమో హృదయాన్ని పరిశోధించమంటున్నాడు, తర్వాత ఆలోచనలను పరీక్షించమంటున్నాడు. ఆలోచనలు, నా ఆలోచనలలో ఒకవేళ నేనేమన్నా ఆయాసకరంగా ఉన్నానా, నీకు చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, చెడు తలంపులు, చెడ్డ తలంపులు ఏమైనా నాలో ఉన్నాయా, చెడు చూపులు, మోహపు తలంపులు ఏమైనా ఉన్నాయా, పరీక్షించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. చూడండి, మనుషులు చాలా మంది ఏంటంటే దేవుని ఇది అడగరు. ఇంకా యేసు రక్తంలో గడవడం, మా పాపాలు క్షమించబడ్డాయి కదా, ఇక ఏముందిలే మా బలహీనతలను ఒప్పుకోవడం అనేసి అనుకుంటారు. మన పాపాలు దేవుడు క్షమించాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం లోకంలోనే ఉన్నాం. ఇంకా ఈ లోకంలో, ఈ పాపిష్ట లోకంలోనే జీవిస్తున్నాం. ఈరోజు మనం మన యొక్క ఇల్లుని ఎంత శుభ్రం చేసినా కూడా రేపటి దినం వచ్చి దుమ్ము పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఊడుస్తూనే ఉంటాం. ఊడ్చినప్పుడు ఊడుస్తాం, మళ్ళీ తెల్లారి పడుతూనే ఉంటాం, మళ్ళీ పడుతూనే ఉంటుంది, మళ్ళా ఉదయం చీపురు బట్టి ఊడుస్తాం. అలాగనే ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా, మనం ఎక్కడ జీవిస్తున్నా కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మనము దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనం కూడా అడగాలి, ప్రభువా ఈరోజు ఎక్కడన్నా నీకు ఆయాసకరంగా, దుఃఖకరంగా నేను ఉన్నానా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా బలహీనతలన్నీ కూడా చూడు, నన్ను క్షమించు, నా బలహీనతలు క్షమించు. నాలో ఏదైనా దుఃఖకరమైంది, ఆయాసకరమైంది ఉంటే అది తీసేసి నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా అని వేడుకోవాలి. అంతేగాని నాలో ఏ పాపం లేదు, నేను గొప్ప పరిశుద్ధుని అని గర్వంగా ఉండొద్దు. అది ఆ గర్వం మంచిది కాదు. అది ఇక్కడ అంటున్నాడు, ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత 24 వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుము. అంటే నా హృదయాన్ని పరిశోధించు, తర్వాత నా ఆలోచనలు పరీక్షించు. ఒకవేళ నా హృదయంలో కానీ, నా ఆలోచనలో కానీ, నా అంతరింద్రములో కానీ ఏదన్నా ఒక నీకు దుఃఖకరమైన, ఆయాసకరమైంది ఏదన్నా చెడు నాలో ఉన్నట్లయితే అది తీసేసి నీ నిత్య మార్గమున నన్ను నడిపించు అని అంటున్నాడు. ఈరోజు మనం కూడా పరీక్షించుకోవాలి. మనం కూడా ఎలా ఉన్నాం, మన హృదయం ఏ విధంగా ఉంది, మన హృదయము దేవునికి నమ్మకంగా ఉందా లేదా. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయమే దేవుని ఆలయము. దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు మన హృదయంలో ఉండి, దేవుడు మనల్ని ఆయన నవజీవన మార్గంలో, నిత్యమైన మార్గములో ఆయన నడిపించుకుంటాడు. ఆయన మన హృదయం అనే సీమని వెళ్తాడు. నువ్వు మనుషుల ఎదుట పరిశుద్ధంగా కాదు కనిపించాల్సి, దేవుని ఎదుట పరిశుద్ధంగా కనిపించు. మనుషులు ఏమనుకున్నా ఏం కాదు, పర్వాలేదు. ఈ లోకులు, కాకులు, వాళ్ళు ఏమనుకున్నా ఏం పర్వాలేదు. కానీ దేవుని ఎదుట నీ హృదయము పరిశుద్ధంగా కాపాడుకో, పరిశుద్ధంగా ఉంచుకో, పరిశుద్ధంగా జీవించు. అప్పుడు దేవుడు ఆయన నిత్య రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి ఈరోజు అటు విధంగా మన హృదయాన్ని కూడా పరీక్షించమని దేవుని వేడుకుందాము. మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. దేవుని కోసము, దేవుని యొక్క మార్గంలో నడుద్దాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.